హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ కోగంటి సత్యం గారు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే రాజకీయ అనాలిసిస్. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్, మీరు మైలవరం నియోజకవర్గానికే ఎందుకు అంకితం అవుతున్నారు? అక్కడ మీరు ఫస్ట్లోనే ఒక హాట్ కామెంట్ చేశారు. మైలవరం నియోజకవర్గానికి ఈసారి వసంత వెంకట కృష్ణ ప్రసాద్కి ఓడిస్తానని చెప్పేసి ఎందుకు శబదాలు చేస్తుంటారు? అంటే మైలవరం ఒక నియోజకవర్గానికి కాదు, నేను ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నేను శాసించే అధికారం నాకు ఇచ్చారు ఆ ప్రజలు. ఓకే. శాసించడం అంటే అన్యాయంగా కాదు, న్యాయం కోసం. అట్లా ఈ జిల్లా మొత్తం ఎట్లా ఉన్నా అట్లానే మైలవరం వచ్చేటప్పటికి మరి పోయిన 5 సంవత్సరాలు కృష్ణప్రసాద్ గారు ఆనెస్ట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు క్వారీలు ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కూడా వాళ్ళ ఎస్ఎన్ ల్యాండ్స్ కూడా ఒక 10 అడుగులు తవ్వి మట్టి అమ్ముకునే పర్మిషన్ ఇచ్చినటువంటి జీవోలు ఉన్నాయి. అట్లాంటిది వాళ్ళకు కూడా నాకు పర్సంటేజ్ ఇస్తేనే మీకు పర్మిషన్ ఇప్పిస్తాను అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో గల అందరిలో గడికి మరీ లంచగొండిగా తయారైనటువంటి కృష్ణప్రసాద్ కాబట్టి మరి కృష్ణప్రసాద్నే ప్రత్యేకించి తీసుకొని ఓడించడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మీరు కృష్ణప్రసాద్ని కాకుండా అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు వాళ్ళ అబ్బాయిని తెరపైకి తీసుకురావడానికి కారణం, ఇప్పుడు ఆయనే అక్కడ బలమైన నేతగా ఉన్నారంటారా? ఆయన కంటే బలమైన నేతలు కూడా ఉన్నారు కాబట్టి మీరు జ్యేష్ఠ రమేష్ బాబు గారిని వాళ్ళ అబ్బాయిని తెర మీద తీసుకురావడం కారణాలు ఏమంటారు? నేను జ్యేష్ఠ రమేష్ గారితో మాట్లాడా. రమేష్ గారు, మీరు పోటీ చేయండి ఈసారి వైసీపీ పార్టీ తరపు నుంచి, ఎందుకంటే అక్కడ మరీ అరాచకం దోపిడీ ఎక్కువైపోయింది ఆ నియోజకవర్గంలో. మీరు చాలా ఆనెస్ట్గా పనిచేశారు, ఫస్ట్ ఎమ్మెల్యేగా చేశారు 83లో, కాబట్టి మీరు చేయండి అని చెప్పేసి నేను ఫోన్ చేసి అడిగితే, లేదు సచిన్ గారు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఏం డబ్బు, వాళ్ళంతా డబ్బు మీద రాజకీయం నడుస్తుంది కాబట్టి నేను చేయను అన్నారు. అంతే తప్ప ఇంకా అంతకుమించి ఎక్కువ నేను కూడా మాట్లాడలేదు. అయినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారనే నాకు అనవసరం. అయితే జ్యేష్ఠ రమేష్ బాబు ఏంటంటే శోభన్ బాబు గారి మనవడికి మా మేనగోడలు ఇచ్చాను కాబట్టి, శోభన్ బాబు గారికి బాగా దగ్గర బంధువు కాబట్టి, రమేష్ గారు నాకు కూడా మంచి సన్నిహితుడు కాబట్టి రమేష్ గారిని నేను ఆ మాట అడగడం జరిగింది. ఓకే, మీరు వసంత కృష్ణ ప్రసాద్నే ఓడిస్తాను అనేది టార్గెట్ అసలు దేనికని? అది ఎంతవరకు సమంజసం? లేదంటే ఎవరైనా సరే మా కులపోళ్ళు ఉండాలి, మా కులం వాళ్ళే కావాలి, మా కులంతోనే అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది, కానీ మీకు కులం పిచ్చి అనేది ఉండదు, దేనికంటారు? నేను కులాలతో సంబంధం లేకుండా కమ్యూనిస్ట్గా పెరిగాను కాబట్టి మాకు కులాలతో సంబంధం లేదు. నేను కులం అంటే అసలు నాకు పడదు, ఎందుకంటే ఆడ మగ రెండే కులాలు. అలానే డబ్బు ఉన్నవాడు లేనివాడు 2 కులాలు, ఆ రెండు కూడా ఒకటే. కానీ మైలవరం మీదే అనేది మీరు ప్రత్యేకించి అడుగుతున్నారంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా దోపిడీ కొన్ని నియోజకవర్గాలు జరుగుతున్నా, వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా దోపిడీ జరుగుతుంది మైలవరంలో. అట్లానే దళితులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి అందులో ఆ పక్కన జగ్గేపేట, తిరువురు కానివ్వండి, నందిగాం కానివ్వండి, 2 కూడా ఎస్సీస్ అవడం వల్ల ఈ 3 నియోజకవర్గాలు కూడా దోచేస్తున్నటువంటి ఇది ఎక్కువగా ఈ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ముందు నా టార్గెట్ మరి వసంత కృష్ణ ప్రసాద్ అని చెప్పి